పెద్దపల్లి జిల్లాలో త్వరలోనే ఆర్టీసీ బస్సు డిపోను ప్రారంభిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రులు శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి మంత్రి పొన్నం డిపో స్థలాన్ని పరిశీలించారు. ఉచిత బస్సు పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగిందని, అందుకు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎం నేతృత్వంలో చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికులకు 11% పీఆర్సీ మంజూరు చేశామని వెల్లడించారు. కార్మికులకు ఎలాంటి నష్టం లేకుండా ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. బిల్డింగ్ వాళ్ళు రెడీమేడ్ ఇచ్చారు. నేను మంత్రి శ్రీధర్ బాబు గారు కంట్రోల్ ఉన్నది. అది కొత్తగా కాంటాక్ట్ శాసనసభ్యుడు విజయ రమణారావు గారి విజ్ఞప్తి మేరకు, సీనియర్ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారి సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభించడానికి సూచన చేయడం, ఇక్కడ వెంటనే డిపో శాంక్షన్ చేసి దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ అంతా జరిగింది. కొంత పనులు జాప్యం జరుగుతున్నప్పుడు వాస్తవంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పనుల్లో ఎటువంటి జాప్యం జరగద్దు. డిపోకు సంబంధించిన పనులను వేగవంతం చేసి తొందరలో ఈ డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయిక క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో కొత్త బస్సులు కొనడంతో పాటుగా మరి 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన ఆర్టీసీని నూతన జవసత్వాలు ఇచ్చి మళ్ళీ ఆర్టీసీ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో గొప్ప సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా పరిష్కరించి మేము వాళ్ళు కొంత రాంగ్ అపోహలో ఉన్నట్టున్నది. ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 మంత్రులం దాదాపు 14 గంటలు కూర్చొని చీఫ్ సెక్రటరీ గారితో పాటు 5 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు 40 మంది కార్మిక ప్రతినిధులతో సంబంధించి చర్చ జరిగినప్పుడు 3 ప్రధాన అంశాలు: 11% పీఆర్సీ ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి విలీన ప్రక్రియను సజావుగా భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు, కార్మిక సంఘ ప్రతినిధులను కలిపి విలీన ప్రక్రియ చేస్తాం. ఇప్పటికి కూడా ప్రజాపాలన ప్రభుత్వం విలీన ప్రక్రియకు కట్టుబడి ఉంది. శాసనసభ్యుడు విజయ